సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టరీ వెంకటేష్ గారు ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ కొట్టిన సినిమాగా నిలబడిపోయింది. సో ఈ ఇండస్ట్రీకి ఒక హిస్టారికల్ అని చెప్పాల్సింది. టాలీవుడ్లో ఇంతవరకు ఏ హీరోకి కూడా ఇంత ఫాస్టెస్ట్ 100 కోట్ల షేర్స్ అయితే రాలేదు. సో 90స్లో ఉన్న హీరోకి ఇప్పుడు వింటేజ్ లుక్లో అండ్ వింటేజ్ ఫ్యామిలీ స్టోరీతో వచ్చి మరి హిట్ కొట్టేశాడు భయ్యా మన విక్టరీ వెంకటేష్ గారు. అది కూడా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారి రాజమౌళి గారి రికార్డ్ బాహుబలి 2లో పేరు మీద ఉన్న చాలా రికార్డ్స్ ఉన్నాయి కొన్ని. సో డేస్ వైజ్ చూసుకుంటే 7 డేస్లో ఈ కలెక్షన్స్ అంటే ఊచకోత అని చెప్పాల్సిందే. మామూలుగా అయితే ఆ మూవీ వరల్డ్ వైడ్గా కొట్టేసింది. ఈ మూవీ జస్ట్ నార్త్లో, సౌత్లో, ఇంకా తమిళ్లో కూడా చాలా వరకు అయితే భారీగా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ మాత్రం కనెక్ట్ అయిపోయింది భయ్యా. సంక్రాంతికి మాత్రం అదరగొట్టుతుంది భయ్యా. సో మొత్తానికైతే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏమిటంటే, ప్లస్ పాయింట్స్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అని చెప్పాల్సిందే. మైనస్ అని చెప్పాలంటే ఇందులో మనం దాదాపుగా సునీల్ గారిని ఇంకా బ్రహ్మానందం గారిని పెట్టకపోవడమే చాలా మైనస్. ఈ మూవీని చాలా ఉపయోగించుకున్నారు భయ్యా అనిల్ రావుపూడి గారు. ఈ సినిమాతో ఖచ్చితంగా అయితే 200 crores అయితే గ్రాస్ అయితే వచ్చేస్తుంది భయ్యా. సో షేర్ మాత్రం 150 crores కలెక్ట్ చేస్తుంది. ఇక ఇంతకుముందుకు ఉన్నటువంటి అలా వైకుంఠపురం రికార్డ్ని అయితే తిరగరాసిందని చెప్పాల్సిందే. ఇంతవరకు ఫ్యామిలీ సినిమాతో వచ్చేసి ఇటువంటి హిట్స్ కొడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది కూడా వెంకీ మామ అంటే మామూలు విషయం కాదు. మనం ఇంతవరకు మనకు మెగాస్టార్ చిరంజీవి గారు 100 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, ఇంకా చూసాం కదా వీరేంద్ర సింహారెడ్డి, తెలుసు కదా ఆ మూవీ. సో మొత్తానికైతే ఇప్పటిదాకా రికార్డ్స్ అన్నీ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి రికార్డ్స్ ఒక ఎత్తు. సో మొత్తానికైతే సైరా నరసింహారెడ్డి తెలుసు కదా, ఆ మూవీతో కొట్టేశారు భయ్య మెగాస్టార్ గారు. సో 2 మూవీస్ 100 కోట్ల షేర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి ఒక సినిమా వచ్చేసింది. ఇక్కడ నుంచి రికార్డ్స్ మాత్రం మామూలుగా ఉండవు. ప్రతి సంక్రాంతికి ఒక సిరీస్ వచ్చేస్తుంది. కేవలం కంటెంట్ అట్లా ఉంటుందంట, టెంప్లెట్ మారిపోతుంది. సో టెంప్లెట్ మారచ్చు, కంటెంట్ మాత్రం అదే కంటిన్యూ వస్తుంది సంక్రాంతికే. సో ఈసారి సంక్రాంతికి అదే నెక్స్ట్ 2026, 2027లో దాదాపుగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో మళ్ళీ వస్తున్నారు. సో చూడాలి మరి హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, మాకుంటే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుందా, రికార్డు మొదలు తిరగరాస్తుందా, లేదంటే అన్ని చిత్రాన్ని రాజకీయాలని సృష్టిస్తుందా. ఏదైనా సరే ఖచ్చితంగా ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అనదర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారా లేదా అనేది చాలా వరకు అయితే సిరీస్ మచ్చి ఉంటుంది. సో మొత్తంగా F2 హిట్ అయింది, F3 ఫ్లాప్ అయింది. సో అలాగే సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయిన మాత్రం సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అనే సినిమా ఎలా హిట్ అవుతుంది అనుకోవచ్చు. బట్ కానీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరు కూడా సంక్రాంతి 2కి వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా టెంప్లెట్ అలానే ఉంటే బాగుంటుందా, డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుందా అనేది కూడా, ఇంకా ఈ మూవీ 300 crores క్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో చూస్తుంటే చూడండి.